పాఠశాల పడగొట్టి సచివాలయమా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా? స్పందన కార్యక్రమంలో ఏఎస్పేట మండలం గుంపర్లపాడు వాసుల ఆందోళన. ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం గుంపర్లపాడు గ్రామంలోని ఎంపీపీఎస్ హిందూ పాఠశాలను పడగొట్టి ఆ ప్రాంతంలో గ్రామ సచివాలయ భవనం నిర్మించారని అధికారులు నాయకులు చెప్పినా స్పందించలేదని ఆ గ్రామస్తులు సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై మండల అధికారులకు నాయకులకు తెలిపిన వారి నుంచి సరైన సమాధానం, జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, తిరుపతమ్మ, షేక్ సబ్జాన్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. Thoughts build up until I can't hear. That my mind fills up into a creature and it haunts me somewhere. మండలం గుంపర్లపాడు సార్ మాది. స్కూల్ బిల్డింగ్ మొదలుకొట్టి స్వచ్ఛవాలయం నిర్మించారు. దీన్ని పునాది నుంచి మేము దాన్ని అడ్డుకొని తీయకుండా చేయాలని చూసినా కూడా కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాము, స్పందనలో ఇచ్చాము, ఎంఈఓకి ఇచ్చాము, ఎంపీడీఓకి ఇచ్చాము, ప్రతి ఒక్క అధికారులకి అందరికీ ఆదేశాలు జారీ చేసాము. కానీ అయినా కూడా పట్టించుకోలేదు. ఇంకా మేము లాస్ట్కి ఇప్పుడు అక్కడ సచివాలయం కట్టిన దానివల్ల అక్కడ స్కూలే లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఒక ఉర్దూ స్కూల్ ఉంది, హిందూ స్కూల్ ఉంది. హిందూ స్కూల్లో పిల్లల్ని మొత్తాన్ని బయటికి పంపించేశారు. హై స్కూల్ దగ్గరికి చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ పిల్లకాయలు చదువుకుంటా ఉంటే వాళ్ళు ఇప్పుడు స్కూల్కి పోకుండానే మానుకున్నారు. అక్కడ దూరం అయిన దానివల్ల పోలేకపోతున్నారు. దానికోసం మేము ఇక్కడే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సచివాలయం తీసేయమని కలెక్టర్ గారు చెప్పినా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పై అధికారులను పట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి స్కూల్నే తరలించేదానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలని చూస్తా ఉన్నాం సార్.